హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ వసంత. వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎండి చేపల కర్రీ చేసుకుందాము. ఓకేనా? చూడండి, ఎండి చేపల కర్రీ కోసం అయితే ఎండి చేపలు ముందు 4-5 తీసుకున్నాను. చూడండి, ఈ చేపలు పేనం మీద కొద్దిగా వేయించాలన్నమాట. అప్పుడైతే చేప గట్టి పడుతుంది. చూడండి, ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగేసి పొట్టు తీసి కడిగేసాను అనమాట. ఏంటో అంతా ఉల్లిపాయలు బ్లాక్గా వస్తున్నాయి. ఇంకా దానికోసం అయితే ఉల్లిపాయలు తరిగి పెట్టేశాను. కడాయిలో నీళ్ళు పెట్టాను అనమాట. నీళ్ళు మరిగేటప్పుడు చేపలు వేయాలని. అలాగే చింతపండు తీసుకున్నాను తగినంత. ఉల్లిపాయలు సన్నగా తరిగేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా తలకాయ తోకలు తీసేసి వాటిని మనం నీళ్ళలో వేయాలన్నమాట. కొంచెం నీళ్ళు మరిగేటప్పుడు వేస్తే పచ్చి వాసన అంతా పోతుంది. కౌసు వాసన ఉంటుంది కదా, ఆ వాసన అంతా పోతుంది. మళ్ళీ వెంటనే ఇంకా నూనెలో వేయించేసుకోవాలి వాటిని. కడాయిలో నూనె పోసాను. నూనె వేడైన తర్వాత మనం ఆ చేప ముక్కలు చూడండి తీసి నెట్లో వేసాను. జల్లెడలో నీళ్ళంతా వెళ్ళిపోతాయని. ఇంకా మనం అలా నూనెలో వేయించేసుకోవాలి. నూనెలో వేయించి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొందరైతే ఉల్లిపాయ టమాటా లేకపోయినా చింతపండు అయినా చేసి ఉడికిన తర్వాత చేపలు వేసేసుకుంటారు. ఎందుకో నాకైతే నచ్చదు. నేను ఇలాగా పచ్చి చేపలైనా సరే నూనెలో వేయించేసి అప్పుడు కర్రీలో వేస్తాను. అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలాగ నీట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే నూనెలో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. చూసారా? అదే నూనెలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరగకుండా వేయండి, బాగుంటుంది. ఘాటు పెడితే కూడా విత్తనాలు బయటకు వచ్చి అంత బాగోదు. కానీ ఇలాగ తినండి, చాలా బాగుంటుంది. ఘాటు పెట్టలేదు, ఏమీ లేదు. ఎలా ఉన్న పచ్చిమిరపకాయ అలాగే వేసాను. అందులోనే మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. చూసారా? ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసేసాను. ఇంకా ఈ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. చూసారా? నూనెలో వేగినాయి ఉల్లిపాయలు. పసుపు, ఉప్పు వేద్దాం. అలాగే ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా నలిగిపోతాయి అన్నమాట. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం అందులోనే. చూడండి, కలర్ వచ్చింది కదా. అలాగే మనం అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయకపోతే ఇంకా కూరకి టేస్టే రాదనమాట. చూడండి, ఇంకా అంతా వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకేనా? మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది. చూడండి, దగ్గర పడింది. అందులో మనం కారం అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. కౌసు కూర కదా, చేపలు కౌసు వాసన వస్తాయి కదా. కొంచెం కారం వేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుంది టేస్ట్. కారం లేకపోతే అసలు ఇంకా నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, తినబుద్ధి అయ్యేది అసలు. అందుకే చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం చింతపండు పిసికి పక్కన పెట్టేసాను. చింతపండు కూడా ఎక్కువ పోసుకోకూడదు, కొద్దిగా పర్వాలేదు. చిక్కగా పిసికేసి కొంచెం పోస్తే చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ నీళ్ళు అయిపోద్ది కర్రీ. చూడండి, ఇది నీట్గా ఉడకనిచ్చేద్దాం. పులుసు, ఉల్లిపాయ, కారం, అల్లం వెల్లిగడ్డ అంతా నీట్గా ఉడికిపోయి చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. వావ్, సూపర్! ఊరికేనే చేపలు వేయకపోయినా దాన్ని ఊరికే ఉన్నా తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుంది. కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్గా అయిపోయింది కదా కర్రీ. కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసి ఒకసారి తిరగబెట్టేద్దాం.
అంతా కలిపేసి అప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అందులో వేసుకుంటే ఇంకా ఉంటుంది కర్రీ సూపర్ అనమాట. ఎమ్మి ఎమ్మి ఎండు చేపల కర్రీ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చేపలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఉంటుంది చూడండి, ఎండు చేపల కర్రీ సూపర్ సూపర్ అనమాట. ఇంకా దీన్ని మనం ఒకసారి కలిపేస్తే చేప ముక్క ఇరిగిపోద్ది కాబట్టి నీట్గా అలా పక్కన అనేసి ఆ గ్రేవీ దీనిపైన వేసేసేయాలి. అప్పుడు వీటికి పట్టుకుంటుంది అనమాట. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా, అలాగా అదంతా దానికి పట్టేసుకుంటుంది. కలిపినామనుకోండి చేప విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా ముక్క ఎలాగో తినేది మనమైనా ఒకరికి ఒక ముక్క వస్తే బాగుంటుంది కదా, అలాగా. చూసారా, చూడండి ఫ్రెండ్స్, ఎండు చేపల కర్రీ రెడీ. టేస్ట్ చేద్దాం రండి, ఓకేనా? అందరం కలిసి మనం ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, కమాన్. ముందైతే కర్రీ వడ్డించుకోవాలి. ఎవరైనా ప్లేట్లో ఫస్ట్ కర్రీ వడ్డించుకోవాలి, తర్వాతే రైస్ వడ్డించుకోవాలంట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేయండి గైస్. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి చేపల కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారా, వావ్, ఎమ్మి ఎమ్మి సూపర్ ఎండు చేపల కర్రీ. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కంపల్సరీ. నచ్చినా నచ్చకపోయినా నచ్చలేదనేసి ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంటే మాకు చాలా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంతసేపు చూసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.